హరిహర వీరమల్లు 5 ఏళ్ళుగా ఇదే సిచ్యువేషన్ నడుస్తుంది. ఆఖరికి షూట్ అయితే అయిపోయిందట మామ. సినిమాలో డబ్బింగ్ అండ్ ఆల్సో కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసం టైం పడతారంట. కాబట్టి మే 30కి రావట్లేదు. ఇది మే 30కి రాకుండా కింగ్డమ్కి ఎసరు పెట్టింది. కింగ్డమ్ పోస్ట్పోన్ అవుతుంది జూలైకి. మన హరిహర వీరమల్లు జూన్ 12కి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి టాక్ అయితే నడుస్తుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు వాట్ యు కాల్ ఇట్ దీనికి కంప్లీట్ చేసిస్తున్నారు, డబ్బింగ్ కంప్లీట్ చేస్తున్నారు. దీని తర్వాత మే 24th నుంచి 26th నుంచి ఓజీకి షూట్లో జాయిన్ అవుతారంట తాడేపల్లిలో. అక్కడ సెట్ వేసారంట థాయిలాండ్. ఏం నాకు చెప్పలేదు కానీ థాయిలాండ్ సెట్ అయిన తాడేపల్లి అది ఏం జరుగుతుంది అది విశేషం. కానీ హైలైట్ ఏంటో తెలుసా మామ, బాబీ డియోల్ ఉన్నాడుగా హరిహర వీరమల్లిలో. వాళ్ళిద్దరికి ఫేస్ ఆఫ్ లేదు. ఫస్ట్ పార్ట్ లో అసలు చాలా తక్కువ ఉంటాడు. వి హ్యావ్ టు Yeah, వెయిట్ ఫర్ second part సెకండ్ వెళ్ళాం. పార్ట్. Yeah. సెకండ్ పార్ట్ ఒక 5 ఏళ్ళు వేసుకుందామా? తప్పదు భయ్యా, నీకు 5 ఏళ్ళు రాకపోతే ఏమాత్రం ఎట్లా ఉంటుంది చెప్పు అసలు హరిహర వీరమల్లి అని చెప్పేసి. కాదు, నాకు పాపం ఏం రత్నం చూస్తే ఆయన్ని అంటే రాక ఒక ఫిలిం తీస్తున్నారు ఇన్ని ఇయర్స్ తర్వాత. ఆఖరికి బాగా అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది పాపం. అంటే నువ్వు అంటే గమనించినావా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో మన షూట్ జాయిన్ అయ్యారు అని చెప్పేసి ఫోటోలో ఆయన ఎక్స్ప్రెషన్, వాళ్ళ కొడుకు ఆయన డైరెక్టర్ అమ్మో, అసలు వాళ్ళిద్దరు faces చూడాలి. అర్రే, వెలిగిపోతుంది. ఎన్నాళ్ళకి జరుగుతుందండి షూటింగ్. అంటే కానీ పీపుల్ ఆర్ టాక్ అంటే ఇప్పుడు ఇది హరిహర వీరమల్లి గురించి చాలా చాలా మంచిగా చెప్తారు. అక్కడ వర్క్ చేశారంటే వాళ్ళు చెప్తారు ఫైన్, క్వాలిటీ కావచ్చు, వాళ్ళు చెప్పే షార్ట్స్ కావచ్చు, అన్ని చెప్తున్నారు. బట్ మై బిగ్గెస్ట్ వేస్ 2000లోనో 2020లోనో ఎప్పుడో షూట్ స్టార్ట్ అయిన సినిమా అంటే ఇన్ని ఇయర్స్ లో స్క్రిప్ట్ స్టేల్ కాదా, క్వాలిటీ స్టేల్ కదా, లైక్ పోస్ట్ ప్రొడక్షన్ ఇప్పుడే స్టార్ట్ చేస్తే దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ నీకు ఎక్విప్మెంట్ అప్డేట్ అయిపోయింది, ద వే వి షార్ట్ ఫిలిమ్స్ అప్డేట్ అయిపోయింది. అండ్ క్రిష్ గారికి ఇప్పుడు ఈయన ఏం రత్నం గారి కొడుక్కి స్టైల్ డిఫరెంట్ ఉంటుంది, అది ఎలా సింక్ కావాలి. మళ్ళీ మన తమనం లాగా కీరవాణి కూడా కూర్చొని 5 years బ్యాక్ కొట్టిన స్కోర్ సెట్ కాలేదండి, మళ్ళీ కొడతాను అని చెప్పి అట్లా ఏమన్నా చెప్పాడు అనుకో, అది ఇంకో స్టైల్, అది ఇంకో తలనొప్పి. అదే లైక్ ఇట్స్ రియల్లీ ఫీల్స్ లైక్ ఎ మెస్, బట్ నోబడి వాంట్స్ ఇట్ టు బి ఎ మెస్. చూద్దాం. నోబడి వాంట్స్ టు బి, అది ఆల్రెడీ మెస్ రా. అది పోతే ఓజీ కోసం వెయిట్ చేసి నాకు ఓజీ మీద ఎక్సైట్మెంట్ పోతుంది. అర్థమవుతుందా? ఓజీ మీద నాకు ఎక్సైట్మెంట్ పోతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. నాకు ఓజీ కావాలి అనుకుంటున్నా. హరిహర వీరమల్లు క్యాన్ గో టు హెల్. ఐఎమ్ వెరీ సారీ అబౌట్ ఇట్. సినిమా బాగుందంటే ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. బట్ నిజంగా చెప్తున్నా కదా, లైక్ 5 years ఈజ్ అ వెరీ 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 లాంగ్ టైం. 5 years 2020లో కరోనా వచ్చిన టైంకి నేను ఇంటికి వస్తే ఇప్పుడున్న సిచ్యువేషన్లో నేను నా లైఫే మారిపోయింది. చాలా మంది మారిపోయినాయి. అండ్ ఆ టైంలో ఉన్నంత ఎక్సైట్మెంట్ నాకు లేదు. ఆ టైంలో ఉన్నంత ఎక్సైట్మెంట్ అయితే ఇప్పుడు నాకు లేదు. హరిహర వీరమల్లి అయితే మాత్రం అది కంప్లీట్ చేయాలరా బాబు, కంప్లీట్ చేసినట్టు అనిపిస్తుంది. అది ఏ టైంలో ఎప్పుడు వచ్చినా కానీ ట్రైలర్ వస్తుందంట. ట్రైలర్ అయితే మాత్రం ట్రైలర్ చూసినా మాట్లాడదు. ఇప్పుడైతే మాత్రం ఎక్కువ మాట్లాడలేను. ఓజీ క్యాబేజీ అయిపోయింది కదా దాని పరిస్థితి అయితే మాత్రం ఏం చెప్పాలో కూడా అర్థమవుతలేదు నాకు. ఓజీ గురించి మాట్లాడదాం ఇంకేముంది. అంటే లైక్ షూట్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ఒక పాట రిలీజ్ చేస్తారా అన్నారు. May 24th అంట పాట రిలీజ్ చేస్తారా? సచ్చినా చేయరు నాకు గ్యారంటీ బ్రో. ఆ సినిమా కంప్లీట్ అయిపోయింది కదా, దానికి పార్ట్ 2 అట, అది రాదు, అది పట్ల రాదు. హరిహర వీరమల్లు పార్ట్ 2 అయితే చెబుతున్నా, ఫస్ట్ పార్ట్ హిట్టో లేదో తెలియదు కానీ దే హ్యావ్ టు డూ పార్ట్ 2 బికాస్ ఆఫ్ ద ఖర్చులు చాలా ఎక్కువైపోయినాయి. దే హ్యావ్ టు కవర్ దెమ్. సో సెకండ్ పార్ట్ గ్యారంటీగా చేయాలి, లేకపోతే కుదరదు. బ్రహ్మాస్త్ర స్టైల్ ఖచ్చితంగా ఏఎం రత్నం గారు ఐఎమ్ వెరీ వెరీ సింపథాటిక్ టు హిమ్. బికాస్ చాలా పెట్టేశారు, చాలా టైం పెట్టారు. వేరే ఏ సినిమా చేయలేదు మధ్యలో. వేరే సినిమా చేసినా కానీ బడ్జెట్ పెట్టుకొని ఏ రోల్స్ ఆ కైండ్ ఆఫ్ ఆ సినిమాతో రికవరీ చేసుకున్నా కానీ ఇది కూడా ఎట్లా అట్లా చేయొచ్చు. ఐ థింక్ ఇలాంటి సెనారియోస్ లో ఐ థింక్ సెకండ్ పార్ట్ వీళ్ళకి చాలా తక్కువ ఖర్చుతో అవుతుంది అనుకుంటా, ఫస్ట్ పార్ట్ తో కంపేర్ చేస్తే. అంటే వీల్ హ్యావ్ దేర్ సెట్స్ బిల్డ్. సెట్స్ ఎన్నిసార్లు బిల్డ్ చేసి రిమూవ్ చేశారు మావారు కొత్త చెప్తా జోక్లు. ఐ మీన్ లైక్ అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ల్యాండ్ అయింది అనుకో, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ ఆయనే అనుకో, అప్పుడు వాళ్ళకి ఖర్చు అనేది కంట్రోల్. అందుకనే కదా ఇప్పుడు నీకు సెకండ్ పార్ట్ షూటింగ్ మొన్న ఎందుకు చేశారా చెప్పు, ఈ సెట్ మళ్ళీ పీకి మళ్ళీ ఏసి దానికి ఖర్చు పెట్టే బదులు దీంట్లోనే ఐ జస్ట్ డూ సెకండ్ పార్ట్ సీన్స్ ఏమన్నా ఉంటే దీంట్లోకి వచ్చి షూట్ చేస్తాననే కదా ఆయన షూట్ చేస్తుంది. నాకేమనిపించింది తెలుసా, ఈ సినిమా ఖచ్చితంగా సెకండ్ పార్ట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ చేసేసి వదిలేసి రిలీజ్ చేసినాం అనుకో, సెకండ్ పార్ట్ చేయడానికి అవడానికి మనకి ఇబ్బంది అవుతుంది. అది చేయాలా వద్దా అనే ఫీలింగ్ వస్తుందని చెప్పేసి ముందే చేసేద్దాం, స్టార్ట్ చేసినాం కదా ఎండ్ చేసేద్దాం అని చెప్పేసి సెకండ్ పార్ట్ పెట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకు ఏదో. అదే మేబీ కాదు నువ్వు అన్నది కరెక్ట్. ఇప్పుడు మనకి ఫిల్మ్ వచ్చింది, అది ఎన్టీఆర్ కథానాయకుడు అండ్ మహానాయకుడు.
కథానాయకుడు వాజ్ సచ్ ఏ హ్యూమాంగస్ ఫీట్. మహానాయకుడు హ్యాడ్ టు కమ్. అర్థమైందా? నవ్వుతున్నాను అనుకోకండి భయ్య, సిచ్యువేషన్ అట్లా అయిపోయింది, ఏం చేయలేము. కానీ సిచ్యువేషన్ అంటే మహానాయకుడు హ్యాడ్ టు కమ్. అండ్ తర్వాత మార్టిన్ వాజ్ సచ్ ఏ హ్యూమాంగస్ ఫీట్. మార్టిన్ టు హ్యాడ్ టు కమ్. కబ్జా వాజ్ సచ్ ఎ హ్యూమన్ స్పీడ్, కబ్జా 2 హ్యాస్ టు కమ్ రా. ఇంకా కమ్మ కంగువా వాజ్ కోహినూర్. దే హ్యాడ్ టు మేక్ అ కోహినూర్ 2.0. కోహినూర్ సినిమా వస్తుంది. కోహినూర్ కోహినూర్ అనే సినిమా మన జాకీ. ఇలా కంపేర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లైక్ హరిహర వీరమల్లు ఇంకా రాలేదు అండ్ నోబడీ నోస్ వాట్ ఇట్ ఈస్. కాబట్టి అది వేరే స్టోరీ. బట్ స్టిల్ ఇప్పుడు వీళ్ళు ఎంత అంటే ఈ సినిమా లైక్ హౌఎవర్ ఇట్ గోస్, ద బడ్జెట్ కావచ్చు, వాళ్ళు పెట్టుకునే ప్రీ రిలీజ్ బిజినెస్ కి, వాళ్ళు పెట్టిన ఖర్చుకి అది ఎంతవరకు టాలీ అవుతుంది అనే దానికి హరిహర వీరమల్లు 2 షుడ్ హ్యాపెన్ అట్లీస్ట్ టు కవర్ ద బేసిక్. అంటే ఎలా చెప్పాలంటే, అరే ఇది వీళ్ళు ఎంత చాలా ఎక్స్పెన్సివ్ ఫిలిం ఇది, అండ్ ఇది రికవర్ చేస్తుందా చేయదా అనేది వాళ్ళకి ఇంకా తెలియదు. కాబట్టి హరిహర వీరమల్లు 2 హ్యాడ్ టు హ్యాపెన్ అనేది అనుకుంటున్నాను నేను. అదే ఓ మార్టిన్ 2 అంటే రైనోనా? ఓకే సారీ. అంటే ఇప్పుడు అన్నావు కదా కోహినూర్లో కంగు వాళ్ళని, వీటన్నిటికంటే హరిహర వీరమల్లు దాని బాబురా. తెలియదు మనకి, మనం చూడలేదు కదరా. మనం చూడలేదు. మనం ఎలా బ్రో సినిమా నేను చెప్తున్నా కదా, సినిమా బిహైండ్ ద సీన్స్ లో జరిగిన డ్రామాకి సినిమాలో ఒక 10% డ్రామా ఉన్నా కానీ హరిహర వీరమల్లు విల్ క్రాస్ బాహుబలి 2. అంత డ్రామా జరిగిందా బిహైండ్ ద సీన్స్ లో? ఐఎమ్ నాట్ సేయింగ్ కామెడీ కావాలి, ఒక సర్కాస్టిక్ గా మాట్లాడాలని కాదు, నిజంగా అట్లా జరిగింది. ఐ వాజ్ రియలీ ఎక్సైటెడ్ బికాస్ ఆఫ్ పవర్ గ్లాన్స్ అని చెప్పేసి ఒకటి రిలీజ్ చేశారు అప్పట్లో, క్రిష్ గారు డైరెక్షన్ ఉన్నప్పుడు. మ్యూజిక్ టీజర్ అమ్మ బాబాయ్ చెప్తున్నా ఓజీ ఏంటి పక్క నూకే, నాకు హరిహర వీరమల్లి కావాలనుకున్నా బికాస్ ఐ లవ్డ్ గౌతమపుత్ర శాతకర్ణి, చాలా చాలా ఇష్టం నాకు. అదే టైం ప్లేట్ లో ఉంది సినిమా, మా వేరే లెవెల్లో ఉంటుంది అనుకున్నా. సెకండ్ టీజర్ కి దీనికి సంబంధం సినిమాకి, ఫస్ట్ పవర్ గ్లాన్స్ కి దీనికి మీరే చెప్పండి. క్వాలిటీ 10% కి పడిపోయింది, 10% కి పడిపోయింది, 10% పడిపోలే, 10% పడిపోయింది, 90% పోయింది. అక్కడే పోయింది నాకు సినిమా మీద ఎక్సైట్మెంట్. పవర్ గ్లాన్స్ కి గ్లిమ్స్ కి ఏమనుకుంటున్నావు, ఇంక ఏం చెప్తా, లైక్ ఏం జరిగినా కానీ రియలీ నాట్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఓజీ ఆగం అయిపోయింది. మీ థాట్స్ ఏంటి అసలు? హరిహర వీరమల్లి ఎట్లా వీరమల్లి అయిపోయింది మళ్ళీ? అరే నాకు అదే గుర్తుకొచ్చిద్దిరా, నువ్వు హరిహర వీరమల్లు అన్నప్పుడు ప్లస్ సినిమా పోస్ట్ పోన్ అయినప్పుడు నువ్వు అప్పుడు ఆ తమ్నెల్ పెట్టేది హరిహర వీర మల్లి అని, నాకు అదే గుర్తుకు కానీ అంటే అయిపోయింది. బట్ వస్తుందట సినిమా జూన్ 20th. నేను వస్తుందాం సినిమా ఎట్లా కానీ, ఇంత కష్టపడ్డ తర్వాత సినిమా బాగుండాలి అనుకుంటుంది అయితే మాత్రం చూద్దాం. మీ థాట్స్ ఏంటో సినిమా గురించి కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ బ్రో మీరు చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు. హలో 20 సెకండ్లు మౌనం పాటించాలి భయ్య ఇట్లాంటి కామెంట్స్ కోసం, లేకపోతే ఎట్లా భయ్యా బ్రో ఓవర్ గా మాట్లాడుతున్నావు అనే దానికంటే లైక్ చాలా తక్కువ మాట్లాడినారా నేను ఇంకా. చాలా గేమ్ చేంజర్ ఉంది, గేమ్ చేంజర్ కి ఆడ ఎన్ని రెడ్ ఫ్లాగ్ వేసినా నేను రెడ్ ఫ్లాగ్ గ్రీన్ పెయింట్ వేస్తాను నేను. మామూలు లేదు నాన్న, బాగానే ఉంటుంది లేరా అని అది తీసుకొచ్చి నాకే తిప్పి అంటారు. మెగా వల్ల మీరంట, నేను నందమూరుని, నేను వీడి నాని ఫ్యాన్ ని, ప్రభాస్ ఫ్యాన్ ని, ఎవరెవరు ఉన్నారా, సాయిధరం తేజ్ ఫ్యాన్ ని, వరుణ్ తేజ్ ఫ్యాన్ ని, ఏం పేరేంట్రా వైష్ణవ్ తేజ్ ఫ్యాన్ ని, మోక్ష ఫ్యాన్ ని. దీంట్లో సామాజిక వర్గం అలా ఉంటుంది చూడు. ఏ కులం అంటే శ్రీకాకుళం అది మన